Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. Welcome back to our biological school assistant online free classes. సో ఇప్పటివరకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయడం జరిగింది అండ్ 9th క్లాస్ కూడా అవుతూనే ఉంది. సో ఎవరైనా క్లాసెస్ మిస్ అయినట్లయితే ప్రీవియస్ క్లాస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి. అండ్ మోర్ ఎవర్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, వాట్స్ బిహైండ్ దాని పేరు కూడా, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా పాసిబిలిటీ ఉంటే జాయిన్ కండి, ఇంట్రెస్ట్గా ఉంటే. దాంట్లో కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను, ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, లేట్ చేయకుండా నెక్స్ట్ సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. సో యానిమల్ టిష్యూస్లో వచ్చేసి సెకండ్ పార్ట్ చూద్దాం. ఇది యానిమల్ టిష్యూలో సెకండ్ పార్ట్లో వచ్చేసి మనము సంయోజక కణజాలం గురించి చూద్దాం. రైట్, సెకండ్ వచ్చేసి సంయోజక కణజాలం. సో సంయోజక కణజాలాన్ని ఏమంటాం మనందరికి తెలిసిందే ఇంగ్లీష్లో. సో కనెక్టివ్ టిష్యూగా చెప్పుకుంటాం, కనెక్టివ్ టిష్యూ. సో మరి ఈ పేరులోనే మనకి కనెక్టివ్ అని ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ కణజాలాల్ని కలుపుతుంది. రైట్, సో ఎక్కువ కణజాలాల్ని కలపడానికి మనకి యొక్క సంయోజక కణజాలం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో మరి ఇంకా ఏం చేస్తుందని చూసినట్లయితే మనకి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి శరీరంలో దృఢమైన చట్రంగా ఉండి ఆధారాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన శరీరానికి ఒక పర్టికులర్ ఆకారం రావాలన్నా, లేదంటే మన శరీరం దృఢంగా ఉండి ఒక పర్టికులర్ షేప్ ఉండి మనకి ఒక ఫ్రేమ్వర్క్ లాగా కావాలంటే దానికి ఏంటంటే మనకి సంయోజక కణజాలమే పనిచేస్తుంది. ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ మన స్కెల్టన్ సిస్టమ్ చూసినట్లయితే స్కెల్టన్ సిస్టంలో ఉండేటువంటి బోన్స్ ఏవైతేనో అవి కూడా సంయోజక కణజాలమే కాబట్టి మనకి ఇక్కడ ఈ పాయింట్ చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇంకా చూసినట్లయితే మనకి పదార్థాల రవాణాలో కూడా మనకి ఈ యొక్క సంయోజక కణజాలం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. పదార్థాల రవాణా అంటే మరి ఇక్కడ చూడండి, సంయోజక కణజాలంలో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి రక్తం కూడా ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం. సో రక్తం ఏం చేస్తుంది మనందరికీ తెలిసిందే, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల రవాణా, విసర్జక పదార్థాల రవాణా, అంతేకాకుండా ఇంకా ఆహార పదార్థాల రవాణాలో కూడా మనకి ఉపయోగపడుతుంది, హార్మోన్స్ రవాణాలో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మనం ఈ పాయింట్ చెప్పడం జరిగింది ఇక్కడ, పదార్థాల రవాణాలో. సో మరి ఏ పదార్థాలు ఎక్కడి నుంచి ఎక్కడికి అని చూసినట్లయితే పదార్థాలు సాధారణంగా సో అవి ఒక కణజాలం నుంచి మరొక కణజాలానికి రవాణా కావాలంటే ఖచ్చితంగా మనకి రక్తం కావాల్సిందే. అవి కాకుండా వేరే ఇతర కణజాలాల ద్వారా కూడా ఈ రవాణా అనేది జరుగుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, సంయోజక కణజాలం అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ కణజాలాన్ని కలపడానికి, అదేవిధంగా శరీరానికి సపోర్ట్ ఇవ్వడానికి, నెక్స్ట్ పదార్థాల రవాణాలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకా ఇది నిలువ శక్తిగా కూడా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల సంయోజక కణజాలు తీసుకున్నట్లయితే మన బాడీకి నిలువ శక్తిగా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు నిలువ శక్తి అని చెప్తున్నా అంటే ఇక్కడ మనకి అడిపోస్ టిష్యూ ఉంటుంది, మన శరీరంలో క్రొవ్వు కణజాలం ఉంటుంది. సో క్రొవ్వు ఏమవుతుంది మనకి, ఎప్పుడైతే మన శరీరానికి శక్తి అవసరం ఉంటుందో, బయట నుండి ఆహార పదార్థాలు లభించలేదో, అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, మన శరీరంలో నిలువ ఉండేటువంటి శక్తిని వినియోగించుకుంటుంది. సో ఆ రకంగా కూడా మనము ఇక్కడ ఈ పాయింట్ మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. సో మరి ఇది సంయోజక కణజాలం ఎన్ని రకాలుగా ఉంటుంది అని చూసినట్లయితే మొత్తం మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏంటంటే 7 రకాలుగా ఉంటుంది సంయోజక కణజాలం. మనకు మొత్తం కనెక్టివ్ టిష్యూ ఆర్ 7 టైప్స్ మన బుక్లో ఇచ్చిన ప్రకారం. ఓకేనా? సో అవేంటి అని చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఏరియోలార్ ఏరియోలార్ టిష్యూ అంటాం ఇంగ్లీష్లో అయితే. సో నెక్స్ట్ వచ్చేసి అడిపోస్ కణజాలం. సో ఎడిపోస్ కణజాలాన్ని మనము క్రొవ్వు కణజాలం అని కూడా అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎముక, సో అందరికి తెలిసిందే, దీన్ని బోన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి మృదులాస్థి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా చూసినట్లయితే సంధిబంధనం అంటాము, లేదంటే దీన్ని ఏమంటామంటే లిగమెంట్ అని కూడా అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి స్నాయుబంధనం. సో దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి మనము టెండాన్ అంటాం.
దీన్ని టెండాన్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ 7వ వచ్చేసి మనందరికీ తెలిసిందే ద్రవరూప కణజాలం, అది వచ్చేసి రక్తం. సో ఈ 7 రకాల కణజాలాన్ని మనకి శరీరంలో సంయోజక కణజాలాలుగా పేర్కొంటుంటాము. సో ఒక్కొక్కటిగా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏరియోలర్ కణజాలం. ఏరియోలర్ కణజాలం. సో మనకి మెయిన్ పాయింట్ ఏరియోలర్ కణజాలం గురించి చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏం చేస్తుందంటే ముఖ్యమైన విధి వచ్చేసి అంతర్గత అవయవాలు ఏవైతే ఉన్నాయో అంతర్గత అవయవాలు. సో అంతర్గత అవయవాలు అంటే మనకు తెలిసిందే, ఈ అంతర్గత అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి యొక్క స్థానంలో ఉంచుతాయి, స్థానంలో ఉండేటట్లుగా చేస్తాయి. సో ఉండేటట్లుగా చేస్తాయి ఏరియోలర్ కణజాలం. సో మరి అంతర్గత అవయవాలు ఏంటి, వాటి యొక్క స్థానంలో ఉండేటని చూసినట్లయితే మన శరీరంలో చూసినట్లయితే థొరాసిక్ క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీ ఉంటుంది. సో దీంట్లో రకరకాల అవయవాలు ఉంటాయి. గుండె కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, చిన్న ప్రేలు కావచ్చు, పెద్ద కావచ్చు, జీర్ణాశయం కావచ్చు, క్లోమం కావచ్చు, ఏవైనా కావచ్చు. ఈ అంతర్గత అవయవాలన్నీ కూడా ఏవి కూడా వాటి పక్కకు జరగకుండా అవి వాటి యొక్క నిర్దిష్టమైన స్థానంలో ఉండేటట్టుగానే పట్టేసి ఉంచుతూ ఉంటుంది ఈ ఏరియోలర్ కణజాలం. రైట్. సో మరి ఏరియోలర్ కణజాలంలో ఏముంటాయని చూసినట్లయితే తంతువులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, తంతువులు, ఫైబర్స్ అంటాం ఇంగ్లీష్లో. ఈ తంతువులు ఏం చేస్తాయంటే ఆ యొక్క అంతర్గత అవయవాల్ని పట్టేసి ఇంకా ఇవి వెళ్ళేసి వేరే దగ్గర అంటి పెట్టుకుంటాయి, కాబట్టి ఇది కదలకుండా ఉంటుంది అనమాట. ఒక కరెంట్ పోల్ నిలబెడితే దానికి ఏంటి సపోర్టింగ్ వైర్స్ ఎలా కడతామో సేమ్ అదేవిధంగా ఒక అంతర్గత అవయవం ఉంటే దాని చుట్టూ కూడా తంతువులు పెన వేసుకొని దాన్ని నిర్దిష్ట ప్రదేశంలో ఉంచుతాం. ఇప్పుడు మన హర్ట్ చూసినట్టయితే మధ్యలో ఉంది, లెఫ్ట్కి ఇలా బెండ్ అయ్యమనుకో లెఫ్ట్కి జరగదు, రైట్కి బెండ్ అయ్యమనుకో రైట్కి ఇటువైపు రాదు. సో అది పర్టికులర్ దాని ప్లేస్లో ఉంటుంది. దానికి కారణం ఏంటి అని చూసినట్టయితే ఈ ఏరియోలర్ కణజాలం. సో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏరియోలర్ కణజాలంలో మనకి స్పెషల్ సెల్స్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే మేము ఫైబ్రోబ్లాస్ట్లు అంటాం. ఫైబ్రోబ్లాస్ట్లు అనేటువంటి ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయని చూసినట్లయితే ఏదైనా ఒక అంతర్గత అవయవము లేదంటే అంతర్గత కణజాలం దెబ్బతిన్నప్పుడు వాటిని రిపేర్ చేస్తూ ఉంటాయి, అంటే బాగు చేస్తూ ఉంటాయి. దెబ్బతిన్న భాగాలని బాగు చేయడానికి ఈ ఫైబ్రోబ్లాస్ట్ కణాలు ఉపయోగపడతాయి. సో మరి ఫైబ్రోబ్లాస్ట్లు ఏం చేస్తాయంటే ఫైబర్స్ని ఉత్పత్తి చేస్తాయి. సో మరి అంతర్గత అవయవాలు వాటి పట్టి ఉంచిన కణజాలం అని చూసినట్లయితే తంతువులు కావచ్చు, రైట్, తంతువులు కావచ్చు, అంతర్గత అవయవాలు కావచ్చు, లేదంటే వాటి యొక్క తంతువులు డ్యామేజ్ అయినప్పుడు ఈ ఫైబ్రోబ్లాస్ట్లు ఏం చేస్తాయంటే ఆ తంతువుల్ని తిరిగి మళ్ళీ రిపేర్ చేసేసి మళ్ళీ ఆరోగ్యవంతంగా ఉండేటట్టుగా చేస్తుంటాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫైబ్రోబ్లాస్ట్ కణాలు ఏ కణజాలంలో ఉంటాయంటే ఏరియోలర్ కణజాలంలో ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఏరియోలర్ కణజాలం. అంతేకాకుండా ఇంక ఏరియోలర్ కణజాలం ఏం చేస్తుందని చూసినట్లయితే వివిధ అవయవాల మధ్య పోషక పదార్థాల రవాణా. గుర్తుపెట్టుకోవాలి, పోషక పదార్థాల రవాణాలో కూడా మనకి ఈ యొక్క ఏరియోలర్ కణజాలం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో అవి ఏంటంటే బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్ కావచ్చు, బై ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మాసిస్ కావచ్చు, ఒక సెల్ నుండి ఇంకో సెల్కి, ఒక సెల్ నుండి ఇంకో సెల్కి, ఇలా ట్రాన్స్పోర్టేషన్లో కూడా మనకి ఏరియోలర్ టిష్యూ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి ఎడిపోస్ కణజాలం. ఎడిపోస్ కణజాలం మనకందరూ తెలిసిందే, ఇది క్రొవ్వు కణజాలంగా పేర్కొంటూ ఉంటాం. సో మరి ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే సాధారణంగా ఇది చర్మం క్రింద ఉంటుంది. సో చర్మం క్రింద ఉంటుంది. సో మరి ఇది ఏం చేస్తుందని చూసినట్లయితే హీట్ ఇన్సులేటర్గా, అంటే ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఉష్ణ నిరోధకంగా. సో చూడండి, ఉష్ణ నిరోధకంగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఉష్ణ నిరోధకం అంటే ఏంటి అని చూసినట్లయితే మనకి చర్మం క్రింద ఏంటంటే క్రొవ్వు అనేది నిల్వ చేయబడుతుంది. కొన్ని స్పెషలైజ్డ్ టిష్యూ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడిపోస్ టిష్యూ అంటాము. అడిపోస్ టిష్యూలో ఈ ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఫ్యాట్ అంతా కూడా గ్లోబ్యూల్స్ ఫామ్లో మొత్తం కూడా స్టోర్ అయిపోతుంది. మనకి మామూలుగా చికెన్ కోడ్ని కట్ చేసినప్పుడు స్కిన్ కింద కనపడుతూ ఉంటుంది ఎల్లో కలర్ టిష్యూ మొత్తం కూడా, దట్ ఈస్ అడిపోస్ టిష్యూ. సో అదేవిధంగా మనలో కూడా ఉండి ఉష్ణ నిరోధకం, అంటే మన శరీరంలోని వేడిని బయటికి పోనీయకుండా స్టాప్ చేస్తూ ఉంటుంది. సో చూడండి, ముసలి వాళ్ళలో మనకి ఏంటంటే క్రొవ్వు అనేది ఎక్కువగా ఉండదు చర్మం క్రింద. సో చర్మం ఏంటి, ముడతలు పడి ఉంటుంది. ముడతలు పడి ఉన్నప్పుడు వాళ్ళకేంటి శరీరంలో ఉండేటువంటి అదైతే ఉష్ణం ఉంటుందో అది ఈజీగా బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముసలోళ్ళు చలికి తట్టుకోలేరు, వణికిపోతారు. ఎందుకు వణికిపోతారంటే వాళ్ళు ఎడిపోస్ టిష్యూ అనేది లోపిస్తూ ఉంటుంది, తక్కువగా ఉంటుంది, రైట్. సో ఇది వచ్చేసి ఎడిపోస్ కణజాలంగా చెప్పుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఎడిపోస్ కణజాలం వచ్చేసి మనకి నిల్వ శక్తిగా కూడా ఉపయోగపడుతుంది.
నిల్వ శక్తిగా, రైట్. సో నిల్వ శక్తి అంటే ఏంటి అని చూసినట్లయితే స్టోర్డ్ ఎనర్జీ. సో మనకు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఫీవర్ వచ్చింది అనుకుందాం. సో మంచిగా లావుగా ఉన్నాడు, కొన్ని రోజుల తర్వాత ఏమవుతాడు, ఒక ఆఫ్టర్ ఫ్యూ డేస్ 5 or 1 week తర్వాత బక్కగా అయినట్టు కనపడతాడు. ఎందుకు కనపడతాడు అంటే ఫీవర్ ఉన్నప్పుడు జనరల్గా అన్నం తినడం కానీ చపాతి తినడం కానీ ఇవి చేయనియరు కదా, అన్నం తినేయరు. సో అప్పుడు బాడీ ఎనర్జీ కోసం డిమాండ్ చేస్తూ ఉంటుంది. సో మన బాడీ ఎనర్జీ ఎక్కడ నుండి రావాలి మన బాడీకి అని చూసినట్లయితే ఎడిపోస్ టిష్యూ ఏదైతే ఉందో బీటా ఆక్సిడేషన్ అనేటువంటి ప్రాసెస్ జరిగి మనకి అక్కడ నుండి ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క ఎడిపోస్ టిష్యూలో ఉండేటువంటి ఫ్యాట్ గ్లోబ్యూల్స్ మొత్తం కూడా నెమ్మదిగా కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి సో ఆ వ్యక్తి బక్కగా అయినట్టుగా కనపడతాడు, మామూలుగా లీన్గా కూడా అవుతూ ఉంటాడు. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎడిపోస్ టిష్యూ. అండ్ ఇక్కడ చూద్దాం ఇంకొకటి ఎముక. సో ఎముక అనేది ఏంటంటే బోన్, ఇది మనకు వచ్చేసి ఆధారాన్ని ఇస్తూ ఉంటుంది, ఆధారాన్ని. అంతేకాకుండా ఇంకా మనకి కదలికలకు, శరీరం యొక్క కదలికలకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో మరి ఎముక దేని చేత ఏర్పడుతుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాల్షియం ఫాస్ఫేట్, గుర్తుపెట్టుకోండి, కాల్షియం ఫాస్ఫేట్, అదేవిధంగా కాల్షియం కార్బోనేట్, ఈ 2 లవణాల చేత ఏర్పడుతుంది, లవణాల చేత ఏర్పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, కాల్షియం ఫాస్ఫేట్ అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ చేత, ఈ 2 లవణాల చేత మనకి ఎముక అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో మరి ఎముక ఏ కణాల చేత ఏర్పడుతుందని చూసినట్లయితే మనకి ఎముక ఇలా ఉన్నట్లయితే చూద్దాం ఇక్కడ. సో ఇది ఎముక అనుకున్నట్లయితే, సో మనకి ఎముక మధ్య భాగంలో మనకు అందరికి తెలిసిందే ఏముంటుంది, బోన్ మ్యారో ఉంటుంది. దీన్ని అస్థి మజ్జ అంటాం. ఓకే రైట్. ఈ అస్థి మజ్జలో మనకి స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి, అస్థి మజ్జ. సో ఇది అస్థి మజ్జ, ఈ అస్థి మజ్జలో మనకు స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే ఆస్టియోసైట్లు అంటాం. ఆస్టియోసైట్స్ అనేటువంటి సెల్స్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆస్టియో అని ఎక్కడ వచ్చినా కానీ ఎముకకు సంబంధించిందే. ఆస్టిక్టిస్ అని ఒకటి వస్తుంది మనకి, చేపల యొక్క క్లాసిఫికేషన్ చూసినప్పుడు ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో వస్తుంది మనకి. ఫిషెస్ యొక్క క్లాసిఫికేషన్ చూసినప్పుడు దాంట్లో మనకి ఆస్టిక్టిస్ అని వస్తుంటుంది. ఆస్టిక్టిస్ చేపల యొక్క అస్థిపంజరం మొత్తం కూడా ఎముకల చేత ఏర్పడుతుంది. నెక్స్ట్ అది కాండ్రిక్టిస్ అని వస్తుంది. కాండ్రిక్ అంటే ఏంటి, మృదులాస్థి చేత ఏర్పడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆస్టియో అని ఎక్కడ వచ్చినా కానీ దీని యొక్క అర్థం ఏంటంటే ఎముక. సో మరి అస్థి మజ్జ అంటే ఎముక మధ్య భాగంలో ఉండేటువంటి మెడులర్ రీజియన్లో మనకి అస్థి మజ్జ ఉంటుంది. దీంట్లో మనకి ఆస్టియోసైట్స్ అనేటువంటి స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఈ యొక్క ఎముకని ఉత్పత్తి చేస్తాయి. ఎముక ఫామ్ కావడానికి ఉపయోగపడేటువంటి కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కాల్షియం కార్బోనేట్ని ఇవి ఉత్పత్తి చేస్తాయి. రైట్, ఇక్కడ మీకు క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్కి ఆన్సర్ తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో మనకి ఎముక ఉంటేనే దీంట్లో ఎముక మధ్య ఉంటుంది, రైట్. ఎముక ఉంటేనే దాంట్లో ఎముక మధ్య ఉంటుంది, ఇది క్లియర్ కదా. సో మరి ఇక్కడ ఎముక ఫామ్ కావాలంటే అస్థి మధ్యలో ఉండేటువంటి ఆస్టియోసైట్స్ అంటున్నాను. సో అక్కడ ఎముకనే ఫామ్ కాలేదు. ఓకే, అస్థి మధ్య ఎక్కడ ఉంటుంది, ఆస్టియోసైట్స్ ఎక్కడ ఉంటాయి, మరి ఎముక ఎక్కడ నుండి ఫామ్ అవుతుంది. సో ఇది క్వశ్చన్ క్లియర్ అనుకుంటాను నాకు తెలిసైతే. సో ఎముక ఫామ్ కాలేదు, ఒక ఎంబ్రియో ఉంది దాంట్లో ఎముక ఫామ్ కాలేదు. సో ఎముక ఫామ్ కావాలంటే ఏం కావాలి, ఆస్టియోసైట్స్ కావాలి. ఆస్టియోసైట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాను, బోన్ మ్యారోలో ఉంటున్నాయని చెప్తున్నాను, రైట్. సో ఎముకనే ఫామ్ కాలేదు, బోన్ మ్యారోనే ఫామ్ కాలేదు, ఎముక ఎలా ఫామ్ అవుతుంది, దట్ ఈజ్ మై క్వశ్చన్. టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి, అది నా క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ తెలిస్తే డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి, లేదంటే నెక్స్ట్ క్లాస్ స్టార్టింగ్లో దీని యొక్క ఆన్సర్ చెప్పేస్తాను. ఓకే, సో ఇవి వచ్చేసి ఆస్టియోసైట్స్. సో ఇవేం చేస్తాయంటే కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కాల్షియం కార్బోనేట్ స్రవించేసి మనకి ఎముక ఏర్పడేటట్టుగా చేస్తూ ఉంటాయి. ఎముక యొక్క ఉపయోగాలు అందరికీ తెలిసిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మృదులాస్థి. సో మృదులాస్థి చూసినట్లయితే మృదువుగా ఉండేటువంటి అస్థి అంటే ఎముకనే కానీ కొంచెం మృదువుగా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఎక్కడెక్కడ ఉంటుందని చూసినట్లయితే గుర్తుపెట్టుకోవాలి ఇది. సో ముక్కు కొన భాగంలో, ముక్కు కొన, ఓకే, చెవి దొప్ప, ఓకే. ఇంకా చూసినట్లయితే వాయునాళంలో సపోర్టింగ్ రింగ్స్ ఉంటాయి. సో ఈ రింగ్స్ సి షేప్లో ఉంటాయి. ఈ రింగ్స్ కూడా మనకి ఏంటంటే
ఈ యొక్క మృదులాస్థి చేతన ఏర్పడతాయి. అంతేకాకుండా ఇంకా ప్రక్కటెముకలు రిబ్స్ ఏవైతే ఉంటాయో ప్రక్కటెముకల చివర్లో ఏంటంటే మనకి ఈ యొక్క మృదులాస్థి అనేది ఉంటుంది. సో ఇంకా చూసినట్లయితే మనకి సొరచేపల్లో అస్థిపంజరం చూసినట్లయితే సొరచేపల్లో అస్థిపంజరం కంప్లీట్గా మనకి ఈ మృదులాస్థి చేతనే ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాము సంధిబంధనం లేదంటే దీన్ని లిగమెంట్ అంటాం. సంధిబంధనం లేదంటే లిగమెంట్గా చెప్పుకుంటాము. సో మరి సంధిబంధనం అంటే ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ మనకి చూడండి ఇక్కడ సంధి అంటే ఏదైనా రెండు వ్యక్తులు కానీ రెండు వస్తువులు కానివ్వండి రెండు పదార్థాలు కానీ దగ్గరగా వస్తే దాన్ని సంధిగా చెప్పుకున్నాం. రైట్, బంధనం అంటున్నాం. ఈ సంధిని బంధించాలి అంటే ఈ రెండింటిని కూడా బైండ్ చేయాలి. సో కాబట్టి దాన్ని ఏమంటామంటే మనము సంధి బంధనం లేదంటే ఇంగ్లీష్లో అయితే లిగమెంట్గా చెప్పుకుంటాము. సో మరి ఇది ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే రెండు ఎముకలు కలిసే ప్రదేశంలో మనకి ఏంటంటే ఈ యొక్క సంధి బంధనం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూద్దాము ఒకసారి. సో ఇదొక ఎముక, నెక్స్ట్ ఇంకో ఎముక చూద్దాము. I'll run this. సో ఇదొక ఎముక అనుకోండి, నెక్స్ట్ ఇదొక ఎముక అనుకున్నట్లయితే సో ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటి, దీన్ని సంధి అంటాం. ఓకే, ఈ రెండింటిని మధ్యలో బంధించి ఉంటుంది ఒక కణజాలం, అదే వచ్చేసి మనకి ఏంటంటే సంధి బంధనంగా చెప్పుకుంటాం. దీన్నే లిగమెంట్ అంటాం. సో ఈ లిగమెంట్ ఏంటంటే మనకి తంతువుల చేత ఏర్పడుతుంది. తంతువుల చేత ఈ లిగమెంట్ అనేది ఏర్పడుతుంది. మరి ఈ తంతువులు ఏ ప్రోటీన్ చేత ఏర్పడతాయంటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, కొల్లాజెన్ అనేటువంటి ప్రోటీన్ చేత ఈ యొక్క లిగమెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ప్రోటీన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, కొల్లాజిన్ అనేటువంటి ప్రోటీన్ చేత మనకి ఈ లిగమెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈవెన్ మీరు ఎక్కడ ఏ జాయింట్ తీసుకున్నా, ఇక్కడ ఈ జాయింట్ తీసుకున్నా, ఇక్కడ ఈ జాయింట్ తీసుకున్నా, ఈ జాయింట్ మోకాలు, సో అదేవిధంగా మెడ దగ్గర ఉండేటువంటి సర్వైకల్ బోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కడ చూసినా కానీ మనకి ఈ తంతువుల చేత కొల్లాజిన్ ప్రోటీన్ చేత తంతువులు ఏర్పడి మనకి లిగమెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెండాన్. దీన్ని ఏమంటామంటే స్నాయుబంధనంగా చెప్పుకుంటాం. ఓరల్స్ స్నాయుబంధనం. సో స్నాయుబంధనం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎముకకు మధ్యలో జాయింట్కి ఉపయోగపడేది లిగమెంట్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎముక కదలాలంటే కంపల్సరీ కండరాల సంకోచాలు అదేవిధంగా మామూలు స్థితికి రావాలి. అలా ఉంటేనే ఎముక అనేది కదులుతూ ఉంటుంది. మరి కండరాలు ఎముకకు అతుకొని పెట్టుకోవాలి, రైట్, అంటి పెట్టుకొని ఉండాలి. చూద్దాం, ఇక్కడ ఇది ఎముక అనుకున్నట్లయితే దీనికి మనకి ఒక కండరం అంటి పెట్టుకోవాలి, రైట్. సో ఇది కండర కణం అనుకున్నట్లయితే సో ఈ కండర కణం వచ్చేసి మనకి ఎముకకు అతుకు పెట్టుకొని ఉండాలి, రైట్. ఇక్కడ అతుకు పెట్టుకొని ఉందనుకుందాం. సో ఇలా అతుకు పెట్టుకోవడానికి కండర కణజాలం ఎముకకు అతుకు పెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి కణజాలం ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటామంటే టెండాన్గా చెప్తూ ఉంటాము. సో ఈ టెండాన్ సహాయంతో మనకి ఏంటంటే ఈ యొక్క కండరాలు అనేవి ఎముకకు అంటిపెట్టుకుంటూ ఉంటాయి. మరి ఈ టెండాన్లు ఏంటంటే ఒక్కొక్కసారి హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు లేదంటే అన్ఈవెన్గా ఒక మూమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే టెండాన్స్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయి. డ్యామేజ్ అయినప్పుడు మనం జనరల్గా వింటుంటాం, ఎస్పెషల్లీ క్రీడాకారులు ఈ టెండాన్ డ్యామేజ్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్ని టెన్నిస్ ఎల్బోగా చెప్పుకుంటుంటాం. ఓకే, సో మనలో కొంతమంది కూడా హెవీ వెయిట్స్ పట్టినప్పుడు కానివ్వండి ఈ ఏరియాలో చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే మజిల్ ఈ యొక్క బోన్ కంటి పెట్టుకుని టెండాన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది, చీలిపోతూ ఉంటుంది. చీలిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అవుతుంటుంది. సో జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకు ఆ మజిల్ కానివ్వండి ఆ బోన్ కానివ్వండి ఎక్కువగా ట్విస్ట్ కాకుండా ఒక పట్టి ఇవ్వడమా లేదంటే సమ్ మెడికేషన్ ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ టెండాన్. ఓకే, ఇవి వచ్చేసి కంప్లీట్గా మనకి సంయోజక కణజాలంలో ఉన్నటువంటి 6 రకాల వరకు అయిపోయింది. నెక్స్ట్ ఈ రక్తం గురించి వేరే స్పెషల్గా క్లాస్ చెప్పుకుందాము. సో మనకు 9th క్లాస్లో వచ్చేసి రక్త వర్గాలు అదేవిధంగా రక్తం గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో మొత్తం కూడా అదే చూద్దాము. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే.